భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశంలో రసబస చోటు చేసుకుంది. గోషామహల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు లేకుండా ఎలా సమీక్ష నిర్వహిస్తారని కార్పొరేటర్లు, కార్యకర్తలు ఆ పార్టీ ఇన్ఛార్జ్ మల్లు రవిని నిలదీయడంతో ఈ గొడవ జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరుపై మల్లు రవి సమీక్షించారు. సమావేశం మధ్యలో మల్లు రవిపై వాగ్వాదానికి దిగారు. తమ నియోజకవర్గ నాయకులను పిలవకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మల్లు రవి వారిని సర్ది చెప్పడానికి ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. తాను పార్టీ క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షుడినని, తన ముందే ఇలా ప్రవర్తించడం సరికాదని, సమస్యలుంటే కూర్చొని మాట్లాడాలని మల్లు రవి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సునీతారావు తమను పట్టించుకోవట్లేదని, ఆమెను పదవి నుంచి తొలగించాలని తెలిపారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. చిరంజీవి, గాంధీ భవన్ లో ఇవాళ హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కూడా సమీక్ష సమావేశం గాంధీ భవన్ లో మల్లు రవి నిర్వహించారు. ఇవాళ మల్లు రవి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో డిసిసి అధ్యక్షుడు మోత రోహిత్ తో సహా ఇటు కల్లు గీత కార్మిక సంఘం వైస్ చైర్మన్ అయినటువంటి నాగరాజు, ఇటు బూత్ లెవెల్ ఏజెంట్స్ పనితీరుపై వాటన్నిటికి సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించగా, బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరు ఇటు దీనికి సంబంధించినటువంటి రిపోర్టును కూడా కోఆర్డినేటర్ అయినటువంటి మల్లు రవి తీసుకోవడం జరిగింది. అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గం రివ్యూ సమావేశం అనేది కొంత రసభాసగా కొనసాగింది. ఎందుకంటే ఉన్నటువంటి లీడర్లకు సంబంధించినటువంటి వ్యత్యాసాల వల్ల ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గం రివ్యూ మొత్తం కూడా రసభాసగా కొనసాగింది. గోషామహల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే సునీతారావు లేకుండా ఎలా రివ్యూ పెడతారని కోఆర్డినేషన్ మల్లు రవితో స్థానిక కార్పొరేటర్లు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా కొంత ఉన్నటువంటి పార్లమెంటు రివ్యూ మీటింగ్ ఇవాళ వాయిదా కూడా పడింది. అయితే ఒకవైపు పార్లమెంటు నియోజకవర్గ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇటు గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలోని పలు సమస్యలతో పాటు నాయకుల మధ్య ఉన్నటువంటి వైర్యాలకు సంబంధించి గతంలో చాలా మంది క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ క్రమశిక్షణ కమిటీ ఫిర్యాదుల ఆధారంగా ఒక్కొక్కటిగా వాటన్నింటి కూడా పరిశీలిస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాతే ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశం కావడం, ఇప్పటికే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల మధ్య కొంత వైరం ముదురుతుంది. ఇరువురు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఇటు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారాలపైన అధిష్టానం కూడా దృష్టి సారించిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి అసలు సీనియర్లను యశస్విని రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు సీనియర్లు ఎందుకు యశస్విని రెడ్డితో కలిసిపోవట్లేదు, వీటన్నిటికి సంబంధించి ఒక సమాచారాన్ని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నేతలతో క్రమశిక్షణ కమిటీ తెప్పించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉన్నటువంటి నేతలందరినీ కూడా అందరూ కలుపుకొని పోవాలి, ఎవరు కూడా వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది మనమే. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాన్ని క్రమశిక్షణ కమిటీ వైపు గుర్తు చేస్తా ఉంది. మరి ఇవాళ జరుగుతున్నటువంటి క్రమశిక్షణ కమిటీ భేటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఇవాళ ఎవరికైనా నోటీసులు ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్.